Hi, hello, good evening. Welcome to Satya IAS Online Academy. Let us see the previous questions of pollution. ఇందులో మొదటిగా రెడ్ టాయిడ్ అంటే ఏంటి? సార్ అది ఇంగ్లీష్ పదం సార్. అది రెడ్ టాయిడ్ అంటాం. రెడ్ అంటే ఎరుపు, టైడ్ అంటే అల. ఎరుపు అలలు అనగా ఏమి అని క్వశ్చన్ అడిగాడు వాడు. సార్ రెడ్ టాయిడ్ అంటే సముద్రంలో మనం విసర్జించిన అంటే సముద్రంలో విసిరేసిన వ్యర్థ పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి గల డైనోఫ్లాజెల్లేట్లు విడుదల చేసే రసాయనాలు ఎర్రగా ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా సార్, సముద్రంలో మనం విడిచిపెట్టిన వ్యర్థ పదార్థాలను విచ్ఛిన్నం చేయడం కోసం సముద్రంలో ఉండే డైనోఫ్లాజెల్లేట్లు ఎర్రని పదార్థాలను విడుదల చేస్తాయి. ఆ ఎర్రని పదార్థాల వలన వాటర్ ఎరుపు రంగులో మారి అలలు ఎరుపు అలలుగా తయారవుతాయి. చూడండి సార్, దాని అర్థం ఏంటంటే సముద్రంలో గల మానవ జనిత వ్యర్థ పదార్థాలు, మానవ జనిత వ్యర్థాలను విచ్ఛిన్నం చేయుటకు డైనోఫ్లాజెల్లేట్స్ అవి ఒక రకమైన శైవలాలు లాంటివి, ఒక రకమైన ప్రొడ్యూసోబుల్ లాంటివి సార్. విడిచే రసాయనాలు ఎర్రని రసాయనాలు వలన నీరు ఎర్రగా మారి అలలుగా ప్రవహించదు. సో ఆ విడిచిపెట్టే రసాయనాల వలన నీరు ఎరుపెక్కడం, అలలుగా ప్రవహించడం. అందుకే దీన్ని రెడ్ టాయిడ్ అంటాం సార్. అంటే మానవ జనిత వ్యర్థాలను విచ్ఛిన్నం చేయడం కోసం డైనోఫ్లాజెల్లేట్లు వీటిని విచ్ఛిన్నం చేసి ఎర్రని పదార్థాలను విడుదల చేస్తాయి. తద్వారా నీరు ఎర్రగా మారుతుంది, అలలు ఎర్రగా కనిపిస్తాయి. దీన్ని రెడ్ టాయిడ్ అంటాం మనం. బ్లూ బేబీ సిండ్రోమ్ దీనికే మరొక పేరు మిథయోగ్లోబినేమియా. లాస్ట్ టైం ఇటు వచ్చి సార్ ఎస్ఎల్బిసికి ఇది మిథయోగ్లోబినేమియా అంటాం సార్. దీనికే మరొక పేరు సార్, బ్లూ బేబీ సిండ్రోమ్ గల మరొక పేరు మిథయోగ్లోబినేమియా. అంటే ఏం సార్, దీనికి కారణం నైట్రేట్స్ కలిగిన వాటర్ని తీసుకోవడం వల్ల కలుగు వ్యాధి. బ్లూ బేబీ సిండ్రోమ్. నైట్రేట్స్ కలిగిన కలుషిత నీటిని తీసుకుంటే సంభవించే వ్యాధి బ్లూ బేబీ సిండ్రోమ్ అంటాం. మానవుని శ్రవ్య అవధి ఎంత? సార్ ఇక్కడ శ్రవ్య అవధి 20 నుంచి 20,000 హెడ్జ్ అండి. ఇది ఎన్నో సార్లు ఎగ్జామ్ వచ్చింది సార్. అడబుల్ రేంజ్ అంటాం సార్. అడబుల్ రేంజ్ 20 నుంచి 20,000 హెడ్జ్ అంటాం. బిఓడి సిఓడి విస్తరించి మనకు క్వశ్చన్ అడుగుతారు సార్. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, and chemical oxygen demand. క్లియర్? సో ఇవి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేవి ఎక్స్పాండ్స్ అండి. ఇవి అబ్రివేషన్స్ అండి. క్లియర్ సార్? సరే, మనం క్లాస్లోకి ఎంటర్ అయిన తర్వాత చూద్దాం వీటిని మరొకసారి. జల కాలుష్యం మరియు శబ్ద కాలుష్యం అనే చాప్టర్ని మనం డిస్కస్ చేద్దాం సార్. రైట్ సార్? మరి జల కాలుష్యంలో కొన్ని కాన్సెప్ట్ చూసినట్లయితే జల కాలుష్యంలో కొన్ని కాన్సెప్ట్ చూసినట్లయితే సరే, మొదటిగా బ్లూ బేబీ సిండ్రోమ్ సార్. చూడండి, ఇందులో కొన్ని కాన్సెప్ట్ అండి. బ్లూ బేబీ సిండ్రోమ్, దీన్నే మిథయోగ్లోబినేమియా అంటాం సార్. మిథయోగ్లోబినేమియా ఒకటోది. రెండవది విలీన ఆక్సిజన్, దీన్నే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటాం. మూడవ కాన్సెప్ట్ పేరు బిఓడి అంటాం సార్. జీవ ఆమ్లజని గిరాకీ. నాలుగవది సిఓడి సార్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ లేదా రసాయన ఆమ్లజని గిరాకీ.
తర్వాత ఆలిగోట్రోఫికేషన్. ఆలిగోట్రోఫికేషన్ అంటాం. దీనికి అపోజిట్ గా యూట్రోఫికేషన్ అంటాం. యూట్రోఫికేషన్ దీన్నే ఆల్గల్ బ్లూమ్స్ అంటాం సార్. దీనికే మనకు పేరు శైవల మంజరులు. వీటిని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే జల కాలుష్యంలో కొన్ని కాన్సెప్ట్ అండి ఒక్కటిగా. సార్ మొదటిది బ్లూ బేబీ సిండ్రోమ్. సార్ సాధారణంగా వ్యవసాయం కోసమో ఎరువులు వేయడం కోసమో నైట్రేట్స్ అనే రసాయన పదార్థాలు, నైట్రేట్స్ కానీ మనం త్రాగినీటిలో కలిసినట్లయితే, ఆ త్రాగునీటిని తాగినట్లయితే, ఒకవేళ గర్భిణీ స్త్రీ అయినా సరే తాగినట్లయితే పుట్టే శిశువు చర్మం నీలి రంగులో మారిపోతుంది, రక్తం కూడా నీలి రంగులో మారిపోతుంది. దీన్నే బ్లూ బేబీ సిండ్రోమ్ అంటాం సార్. లాస్ట్ టైం బిట్టించాడు సార్. క్రింది వాటిలో బ్లూ బేబీ సిండ్రోమ్ కి ప్రధాన కారణం ఏంటి అంటే నైట్రేట్స్. అంతే సార్, ఇదే బిట్ వచ్చింది లాస్ట్ టైం యాజ్ గా. నైట్రేట్స్ అంటే త్రాగు నీటిలో నైట్రేట్స్ కలవడం వల్ల సంభవించు వ్యాధి బ్లూ బేబీ సిండ్రోమ్ లేదా మిథియోగ్లోబినేమియా అంటాం సార్. క్లియర్. అయితే పుట్టే శిశువు నీలి రంగులో జన్మించడం, చర్మం కూడా నీలి రంగు మారిపోతుందండి. చూడండి, నీలి రంగులో జన్మిస్తాడు సార్. నీలి రంగు చర్మం సార్ పుట్టే శిశువు. అంటే గర్భిణీ స్త్రీ ఈ కలుషిత నీటిని తీసుకుంటే పుట్టే శిశువు నీలి రంగులో పుడతాడు. దీన్ని ఏమంటామంటే బ్లూ బేబీ సిండ్రోమ్. దానికే మరొక పేరు మిథియోగ్లోబినేమియా అంటాం. క్లియర్ సార్. ఇక రెండవది విలీన ఆక్సిజన్. దీన్ని డిజాల్వ్డ్ ఆక్సిజన్. సార్ విలీన ఆక్సిజన్ దేన్ని సూచిస్తుందంటే నీటి యొక్క నాణ్యతను సూచిస్తుంది సార్. నీటి యొక్క స్వచ్ఛతను సూచిస్తుంది. విలీన ఆక్సిజన్ గాని ఎక్కువ ఉన్నట్లయితే నీటి స్వచ్ఛత కూడా ఎక్కువగా ఉన్నట్టే చెప్పొచ్చు. విలీన ఆక్సిజన్ తక్కువ ఉన్నట్లయితే నీటి యొక్క స్వచ్ఛత కూడా తక్కువ అని చెప్పొచ్చు. సింపుల్ లాజిక్. విలీన ఆక్సిజన్ ఎక్కువ ఉంటే నీటి యొక్క నాణ్యత కూడా మంచిగా ఉన్నట్టుగా, విలీన ఆక్సిజన్ కానీ తక్కువ ఉంటే నీటి నాణ్యత కూడా తక్కువగా ఉన్నట్టుగా చెప్పుకుంటాం. క్లియర్ సార్. ఇక్కడ ఆక్సిజన్ యొక్క వాల్యూ 5 ppm కంటే తక్కువగా ఉంటే అది నీటి నాణ్యతను కోల్పోయినట్టే. అంటే విలీన డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే విలీన ఆక్సిజన్ యొక్క విలువ ఎంత ఉండాలి నీటిలో? 5 ppm. 5 ppm కంటే ఎక్కువ ఉండాలి. ఇది ఇంపార్టెంట్ నోట్, న్యూమరికల్ పాయింట్స్. నీటి యొక్క నీటి స్వచ్ఛంగా ఉండాలంటే విలీన ఆక్సిజన్ ఎంత ఉండాలి? 5 ppm కంటే ఎక్కువ ఉండాలి. తక్కువ ఉంటే ఇది కాలుష్యానికి దారితీస్తున్నట్టు. అంటే నీటి నాణ్యత లేనట్టు. అంటే విలీన ఆక్సిజన్ ఎంత ఉంటే నీరు స్వచ్ఛంగా ఉండును అని క్వశ్చన్ వేసుకుంటే 5 ppm సార్. 5 parts per million. అది ఇంపార్టెంట్ పాయింట్ సార్. క్లియర్ సార్. సరే, మరి ఆలిగోట్రోఫికేషన్ అలాగే యూట్రోఫికేషన్ ఈ పదం ఫస్ట్ చూద్దాము సార్. ఆలిగోట్రోఫికేషన్ అంటే చూడండి, అప్పుడే తవ్విన బావులు, అప్పుడే తవ్విన గుంటలు, అప్పుడే తవ్వినటువంటి కాలువలు ఏవైనా, అందులో స్వచ్ఛమైన నీరు ఉబికి వస్తుంది భూ లోపల పొరల్లోంచి. సార్ ఆ పొరలో ఎటువంటి కలుషితాలు ఉండవండి, మానవ జనిత వ్యర్థాలు ఉండవండి. అంటే అందులో జలచరాలు పెరగడానికైనా మొక్కలు పెరగడానికైనా అత్యంత అనుకూలంగా ఉండేటువంటి నీరు అది. అలాంటి దానిని ఏమంటామంటే ఆలిగోట్రోఫికేషన్ అంటాం. అంటే ఏంటి? అప్పుడే తవ్వినటువంటి బావులు కానీ బావులు కానీ లేదా కాలువలు కానీ అప్పుడే గుంటలు కానీ తవ్వినప్పుడు స్వచ్ఛమైన నీరు ఉంటుందండి. స్వచ్ఛమైన నీరు ఉంటుంది. ఆ స్వచ్ఛమైన నీటిలో ఎటువంటి మానవ జనిత వ్యర్థాలు ఉండవండి. అలాంటప్పుడు మొక్కలు మరియు జంతువులు పెరగడానికి అనుకూలమైన వాతావరణం. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ పరిస్థితిని ఏమంటామంటే మనం ఆలిగోట్రోఫికేషన్ అంటాం. క్లియర్ సార్. అంటే ఆలిగోట్రోఫికేషన్ అంటే ఏంటంటే అప్పుడే తవ్వినటువంటి బావులలో ఎటువంటి పోషక పదార్థాలు ఉండవు, ఎటువంటి వ్యర్థ పదార్థాలు ఉండవు. అంటే కంప్లీట్ న్యూ ప్లేస్ ఫర్ ప్లాంట్ గ్రోత్, యానిమల్ గ్రోత్. దాన్ని ఆలిగోట్రోఫికేషన్ అంటాం సార్. క్లియర్. అంటే జలాశయాలకు ఉంటే ఈ స్థితిని ఏమంటామంటే ఆలిగోట్రోఫికేషన్ అంటాం. క్లియర్ సార్. మరి యూట్రోఫికేషన్ ఆల్గల్ బ్లూమ్స్ ఆర్ శైవల మంజులు.
అప్పటికే ఉన్నటువంటి జలాశయాలలో మానవ జనిత వ్యర్థాలు అంటే మన మిగిలిపోయిన ఆహార పదార్థాలు విడిచిపెట్టేయడం ఏవైనా సరే అంటే అంతవరకు స్వచ్ఛంగా ఉండకుండా ఆల్రెడీ కొన్ని పోషక పదార్థాలు చేరి ఉన్నాయి. అలాంటప్పుడు వాటిలో ఆల్గే అంటే శైవలాలండి. ఆల్గే అంటే చూడండి, మన ఊరిలో చెరువుల్లో కోనేటిలో పచ్చని తెట్టు తెలియాడుతూ ఉంటుంది సార్. అలాంటి శైవలాలు ఎక్కువ పేరుకుపోతూ ఉంటాయి సార్. అలా శైవలు ఎక్కువ పేరుకుపోతుంటాయి కాబట్టి శైవల మంజురులు అంటాం. అంటే ఏంటి, అప్పటికే ఉన్న జలాశయాలలో అప్పటికే ఉన్న జలాశయాల్లో పోషకాలు పరిమితికి మించి ఉన్నట్లయితే, పోషకాలు ఎక్కువగా పేరుకుపోయినట్లయితే శైవలాలు అధికంగా పెరుగుతాయి. దీన్ని ఏమంటామంటే శైవల మంజురులు అంటాం. దాన్ని ఇంగ్లీష్లో ఆల్గల్ బ్లూమ్స్ అంటాం. దీన్ని యూట్రోఫికేషన్ అంటాం. అంటే పోషక పదార్థాలు ఎక్కువగా చేరిపోవడం, దీని అర్థం అది. అంటే పోషక పదార్థాలు ఎక్కువ చేరిపోవడాన్ని యూట్రోఫికేషన్ అంటాం. ఇంగ్లీష్లో ట్రోఫిక్ అంటే దాని అర్థం పోషణ అర్థం. అందుకే పోషణ అధ్యయనం ఏమంటాం మనం, ట్రోఫాలజీ అంటాం సార్. పోషణ అధ్యయనం ట్రోఫాలజీ అంటాం, లేదా డైటెటిక్స్ అంటాం. పోషణ అధ్యయనం డైటెటిక్స్ అంటాం, పోషణ అధ్యయనం లేదా ట్రోఫాలజీ అంటాం. అందుకే యూట్రోఫికేషన్ అంటాం. యూట్రోఫికేషన్ అని పిలుస్తూ ఉంటారు. తర్వాత మరి బిఓడి ఆర్ సిఓడి అంటాం సార్. బిఓడి సిఓడి చూడండి, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. సార్ బిఓడి సిఓడి అంటే ఏంటంటే, ఇందాక చెప్పాము నీరు ఎంత స్వచ్ఛంగా ఉంది అని ఎలా చెప్తామంటే, నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ విలువ 5 ppm కంటే ఎక్కువ ఉన్నట్లయితే అది స్వచ్ఛమైన నీరు. 5 ppm కంటే ఎక్కువ ఉంటే, తక్కువ ఉంటే అది దాన్ని కలుషితం మీదే చెప్పచ్చు. అయితే ఇక్కడ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఏంటంటే, నీటిలో ఉన్న వ్యర్థ పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి అందులో ఉన్న వాయు సహిత బ్యాక్టీరియా కావలసిన ఆక్సిజన్ కొరత, ఆక్సిజన్ పరిమాణంని బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. సో పేర్లో ఉంది సార్. బయోలాజికల్ అంటే జీవి, అంటే ఒక బ్యాక్టీరియా చెప్తాం. ఆక్సిజన్ డిమాండ్ అంటే కావాల్సి ఉంది, అంటే బ్యాక్టీరియా కావలసినటువంటి ఆక్సిజన్ పరిమాణం. దేనికి, నీటిలో ఉన్న వ్యర్థ పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి ఆ వాయు సహిత బ్యాక్టీరియా కావలసినటువంటి ఆక్సిజన్ పరిమాణాన్ని ఏమంటాం, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం. అంటే ఆక్సిజన్ ఎంత అవసరమైంది, ఎక్కువ అవసరం అనుకోండి అంత కలుషితం అవసరం, తక్కువ ఉంది అనుకోండి కలుషితం తక్కువ ఉన్నట్టు అర్థం. అంటే ఎక్కువ వ్యర్థ పదార్థాలు ఉంటే ఎక్కువ విచ్ఛిన్నం చేయాలి, ఎక్కువ ఆక్సిజన్ కావాలి. కాబట్టి డెఫినేషన్ ఏంటంటే, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే వ్యర్థ పదార్థాల విచ్ఛిన్నం చేయడానికి వాయు సహిత బ్యాక్టీరియాలకు, అంటే ఆక్సిజన్ అవసరం కాబట్టి వాయు సహిత బ్యాక్టీరియాకు అవసరమయ్యేటువంటి ఆక్సిజన్ పరిమాణాన్ని బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు సార్. చూడండి సార్, ఇక్కడ సార్ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే నీటిలో ఉన్న వ్యర్థ పదార్థాలను విచ్ఛిన్నం చేయుడు. వాయు సహిత బ్యాక్టీరియా అంటే ఆక్సిజన్ సమక్షంలో శ్వాస జరుపుకునేది బ్యాక్టీరియాకు కావలసిన ఆక్సిజన్ పరిమాణాన్ని జీవుడు అంట. మరి సిఓడి అంటే ఏంటండి, ఇక్కడ జీవుడు ఉండవండి, పేరులో ఉంది. కెమికల్, రసాయనాలు ఆక్సీకరణం చెందుటకు, కావలసినటువంటి O2 పరిమాణం, దీన్ని ఏమంటామంటే సిఓడి అంటాం. అంటే కేవలం రసాయన పదార్థాలు మాత్రమే ఆక్సీకరణం చెందాలంటే వాటికి కూడా ఆక్సిజన్ కావాల్సి ఉంటుంది. అలాంటి దాన్ని ఏమంటామంటే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని పిలుస్తూ ఉంటాం సార్. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని పిలుస్తూ ఉంటాం. రైట్ సార్. సరే సార్, మరి జల కాలుష్యాన్ని ఎలా నియంత్రించవచ్చు? మనం చెప్పాము ఇందాక, మనం జల కాలుష్యం నియంత్రణ పద్ధతులు,
జల కాలుష్యం నియంత్రణ పద్ధతులు తీసుకుంటే మొదటిగా జేఈటిఎల్ పిఈటిఎల్ అనే రెండు సంస్థల పేరు చెప్పాము దాకా. సార్ జేఈటిఎల్ పిఈటిఎల్ అంటే